ఆయన శంకుస్థాపన చేయడం తర్వాత ఈ స్తూపం వెలవడం మనం చూసింది. ఈ స్తూపాన్ని చూపుతూ తెలంగాణ ప్రాంతంలో అసలు తెలంగాణకు జరిగే నష్టం గురించి తెలవని ప్రజలను మేల్కొల్పి చంద్రశేఖరరావు గారు తెలంగాణ సాధించడం చూసాం మనం. అంటే బలంగా తెలంగాణ కాంక్షను నిలపడంలో తెలంగాణ తల్లి ఒకవైపు మరొక వైపు అమరవీరుల స్మారక స్తూపం ఉన్న సంగతి తెలిసిందే. ఏ ఉద్యమం ప్రారంభమైనా ఏ ఉద్యమం ముగింపుగా పలకాలన్నా ఎవరు బాధలు చెప్పుకోవాలన్నా ఎవరు సంతోషం పంచుకోవాలన్నా ఈ ప్రాంతానికే రావడం అనేది జరుగుతుంది. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆ రోజు నెల్లి లక్ష్మణ గారు కనుక శంకుస్థాపన చేసి ఉండకపోతే ఈరోజు తెలంగాణ సాకారం అయ్యేది కాదు. ఎందుకంటే దీన్ని స్థాపించిన వ్యక్తి అంటే శంకుస్థాపన చేసిన వ్యక్తి ఒక సామాన్య ముదిరాజ్ కులానికి చెందినటువంటి వాడు కాబట్టి ఈయనను కనుమరుగు చేయడం జరిగింది. మరి ఇదే స్మారక స్తూపాన్ని చెక్కిన జర ఉన్నత కులానికి చెందిన వ్యక్తులకు పద్మశ్రీ అవార్డులు ఇస్తారు, ₹1 ఇస్తారు, 300 గజాల స్థలం కూడా కేటాయిస్తారు. దశల వారీగా వాళ్ళకు గౌరవిస్తూనే ఉన్నారు. మరి నెల్లి లక్ష్మణ ఏం పాపం చేసిండు? ఆయన విగ్రహం పెట్టకపోవడం, ఈ పార్కుకు నెల్లి లక్ష్మణ పేరు పెట్టకపోవడం, తర్వాత ఆయనకు పద్మశ్రీ అవార్డుకు నామినేట్ చేయకపోవడం అనేది కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏది కూడా జరగదు. మరి ఇక్కడ మొన్న రీసెంట్లీ గోన ప్రకాష్ రావు గారు నెల్లి వినయ్ గారిని తీసుకొని సీఎం గారిని కలవడం జరిగింది. మరి ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఆయన పద్మశ్రీ అవార్డుకు ప్రమోట్ చేస్తాడు లేదా ఆ కుటుంబాన్ని గుర్తిస్తాడని చెప్పి భావించడం, కానీ అది కూడా జరగలే. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు ముదిరాలంటే వీళ్ళకి ఇంత కోపం? అత్యధిక జనాభా ఉండి కూడా ఈరోజు విద్యకు ఉద్యోగాలకు నోచుకుంటూ ఉంటున్నారంటే మేధావులకు అర్థం కావట్లేదా? ఎందుకు ఇది వీళ్ళు ఈ జాతి అనేది వెనకబడుతూ ఉంది? వీళ్ళకి జై ముదిరాజ్ అనే మాట తప్పించి వేరే మాటలు రావట్లేదు. ఎందుకు వీళ్ళకి జ్ఞానం పెరగట్లేదు అన్న సోయి ఎందుకు ఈ ప్రభుత్వాలకు కలగట్లేదు? ఒకసారి మనం ఆలోచించాలి. నేను ప్రభుత్వాలకు వినతి చేసేది ఒకటే, మీకు తెలుసు 1970లో ఈ ముదిరాజులను కూచకొత్త కోసిన అనంతరామన్ కమిటీ రిపోర్ట్ అనే సంగతి మీకు తెలుసు. దాంట్లో ఆనాడు ఉన్నత కులాల సరసన ముదిరాజులను చేర్చి వారికి విద్యా ఉద్యోగాలకు దూరం చేసింది నిజం కాదా? ఈరోజు అత్యధిక జనాభా డి గ్రూపులో లేదా? దాదాపుగా 80 నుంచి 90 లక్షల జనాభా డి గ్రూప్లో ఉన్నప్పటికీ 7% కేటాయించడం ఎంతవరకు సబబు? 30 లక్షల జనాభా ఉన్నటువంటి ఏ గ్రూప్కు 7% కేటాయించడం ఎంతవరకు సబబు? 56 లక్షలు ఉన్నటువంటి బి గ్రూప్కు మీరు 10% కేటాయించడం ఎంతవరకు న్యాయం? ఎక్కడ ఈ రాజ్యాంగం అమలవుతుంది? ఆర్టికల్ 15(4) కావచ్చు, ఆర్టికల్ 16(4) కావచ్చు. ఈ ప్రాంతంలో అన్యాయం జరుగుతున్న సంగతి మీకు కనబడట్లేదా? యూడేస్లో కొట్టి చూస్తే తెలుస్తుంది ముదిరాజ్ విద్యార్థులు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నారని చెప్పి. ఉద్యోగాల వివరాలు మీకు తెలుసు. సెక్రటరియట్లో ఉన్నటువంటి ఉద్యోగులను తీసుకుంటే కూడా మీకు అర్థమవుతుంది ముదిరాల పరిస్థితి ఏంటనేది. అన్ని కులాలకు హక్కులు కల్పిస్తారు, చేయుతనిస్తారు, ముదిరాలకు దోసెడు చేపలు వదులుతారు. ఏంది ఇది? ఈ ప్రభుత్వానికి ఇక ముదిరాల గురించి ఆలోచించే సోయి రాదా? సరే, నాయకులు మీకు బానిసలుగా ఉండొచ్చు. ముదిరా సమాజాన్ని మీరు పార్టీల వారిగా చీల్చిరు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు గొంతెత్తొద్దు, పోలీస్ శాఖలో వీళ్ళు ఉండొద్దు, రెవెన్యూ శాఖలో వీళ్ళు ఉండొద్దు, ప్రభుత్వ యంత్రాంగంలో వీళ్ళు ఉండొద్దు, ఎప్పటికైనా ఉద్యమించే అవకాశం ఉంటుందని చెప్పి మీరు భావించవచ్చు. కానీ అది ఎంతకాలం మీరు నివురుగా పెరిగిన నిప్పులాగా ఈ సమాజాన్ని మీరు అణచిపెడుతూ ఉంటారనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. దయచేసి మేము అనేక వినతులు ఇస్తూ వస్తున్నాం. బీసీ కమిషన్కి ఇస్తున్నాం. బీసీ కమిషన్కు ఒక చట్టబద్ధమైనటువంటి న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జి కానీ కమిషన్ చైర్మన్గా నియమించడానికి బదులు తెలంగాణ ఏర్పాటు నుంచి అదే పనిగా రాజకీయ నాయకులను మీరు నియమిస్తూ వస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళు ఎంతవరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేస్తారని భావిస్తున్నారు మీరు? కుల పక్షపాతం ఉండదా రాజకీయ నాయకులకు? పార్టీ పక్షపాతం ఉండదా ఈ రాజకీయ నాయకులకు? అంటే చైర్మన్గా రాజకీయ నాయకులను నియమించాల్సిన అవసరం ఏమొచ్చింది? రిటైర్డ్ జడ్జిలను పెట్టొచ్చు కదా. వీళ్ళ యొక్క కనీసం సామాజిక స్థితి అనేది ఇప్పుడు తెలుసుకొని తక్షణమే ముదిరాలకు రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నెల్లి లక్ష్మణను అందరు సమాజం రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి నెల్లి లక్ష్మణ ముదిరాజు గారు అని చెప్పి సందర్భంగా తెలుపుకుంటూ
జై ముదిరాజ్ సాధిద్దాం 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 నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ హక్కులు సాధిద్దాం. సమితిని రక్షించి ఎల్లవేళలా మమ్మల్ని కాపాడి మేము చేస్తున్నటువంటి అకుంఠిత దీక్షకు అకుంఠితమైనటువంటి సేవా కార్యక్రమానికి మీరందరూ సహకరించి ఈ యొక్క ముదిరాజుల యొక్క ఉన్నతికి పాటుపడడానికి మాకు దోహం చేస్తారని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై ముదిరాజ్ సాధిద్దాం సాధిద్దాం నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే కాకుండా స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఏ విధంగా అయితే స్మరించుకుంటామో స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఉత్సవంగా ఏ విధంగా చేసుకుంటామో అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమైనటువంటి యొక్క తెలంగాణను అమరవీరుల స్తూపం వద్ద ప్రప్రథమంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రప్రథమంగా ఎవరు ఏ పని ప్రారంభించినా ఏ సంస్థ ప్రారంభించినా ఏ సంఘము ప్రారంభించినా ఏ కార్యక్రమం ప్రారంభించినా ఏ విధానాలను ప్రారంభించినా మొట్టమొదటగా ఇక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. కావున ఇప్పుడు ఈనాడు ఎన్నో సంఘాలు మన దగ్గర ఉన్నాయి. ముదిరాజ్ మహాసభకు ఉంది, ముదిరాజ్ సంక్షేమ సమితి ఉంది, ఇంకా సంఘాలు చాలా కోకొల్లులు ఉన్నాయి. అయినా కూడా ఏ సంఘము కూడా సంఘం యొక్క ప్రాతినిధ్యం సంఘం యొక్క దాని యొక్క విధానాలను సరిగ్గైన పద్ధతిలో ప్రజల వద్దకు చేర్చలేకపోతున్నాయి. కాబట్టి ఈనాడు మేధావులంతా ఉద్యోగులందరూ కలిసి రిటైర్ అయిన ఆఫీసర్స్ అందరూ కలిసి ఈ యొక్క ముదిరాజ్ సంక్షేమ సమితి ఏర్పడి ముదిరాజ్ సమితి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కూడా గల్లీలో గ్రామాలలో పట్టణాలలో విస్తరించి ఈ యొక్క ముదిరాజుల యొక్క మన కులాన్ని పైకి తేవడానికి మన హక్కులను సాధించుకోవడానికి ఈ యొక్క మొట్టమొదట ఈ యొక్క అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అమరవీరుల స్తూపానికి మేము అదినవేళలా మనము రుణపడి ఉంటాము. Dear friends, today is a very auspicious day. Today, if you can recollect, today our previous mayor, first Hyderabad mayor, way back in 60 years behind, way back 60 years ago, this foundation stone, the Martyrs Memorial Stone has been the foundation stone has been laid by our Sri Nelli Lakshminarayana Garu. But in spite of his efforts, today the government is not recognizing the efforts of Mr. Nelli Lakshminarayana. So today, 23rd March, way back 60 years back, this foundation stone has been laid by Mr. Nelli Lakshminarayana in the memory of the martyrs who have sacrificed their life in Telangana agitation. Today, on behalf of Mudiraz Sankshema Samiti, we celebrate this day as the foundation day of Martyrs Memorial. So I recommend the government authorities to initiate this park name, or instead of gun park, it has to be named as Sri Nelli Lakshminarayana Gun Park. And we request the government to recognize the efforts of Mr. Nelli Lakshminarayana, and we strongly demand that the statue has to be installed and tank burned. And on behalf of Mudiraz Sankshema Samiti, our president Mr. Sri Alladurgam Suresh Garu, and our convener Mr. Narayan Garu, and our secretary Mr. Balgar Nasul Garu, our treasurer Mr. Vannajpet Ramesh, and our member Sri Srinivas Garu and Srinivas Garu. So we all together today, the government and all the, irrespective of the caste, greed, we request all the Telanganans to celebrate 23rd March as the foundation day of 23rd February of this Martyrs Memorial. Jai Mudiraz. జై ముదిరాజ్.
जय मुद्राज। నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ अमर रहे अमर रहे। నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ अमर रहे अमर रहे। సాధిద్దాం 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 సాధిద్దాం। చేతులు అందరు ఇట్లా చేతులు పట్టుకొని ఒకదానికొకటి ఇట్లా చేతులు ఇట్లా సాధిద్దాం 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 నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ బ్రదర్ మీరు కూడా వెళ్ళండి బ్రదర్। నిల్చోండి. 1948 తర్వాత సార్ మళ్ళీ సార్ కట్ చేసుకోవచ్చు. నేను మాట్లాడండి నేను వేస్తా కట్ చేస్తా మొత్తం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో ఈ హైదరాబాద్ రాష్ట్రం కలిసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. భారతదేశంలో కలవడం మా యొక్క జీవితాల్లో మార్పు వస్తుందని చాలా సంతోషపడడం జరిగింది. అనంతరం అనేక మార్పులు జరిగి ఈరోజు అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా సాకారమైంది. ఈ ప్రాంతవాసులు అంటే తమ హక్కులను ఇతరులు దొంగిలిస్తున్నారు, నీళ్లు నిధులు నియామకాలు మాకు కాకుండా చేస్తున్నారు అని చెప్పి ఉద్యమించి ఇక్కడ తెలంగాణ కూడా సాధించడం జరిగింది. మరి సాధించిన తెలంగాణలో ఈ ప్రాంతం మూలవాసులుగా ఉన్నటువంటి ముదిరాజుల పరిస్థితి మాత్రం 1948కు పూర్వం ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేడు కూడా అవే పరిస్థితులు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఎందుకు కారణం? మరి ఈ తెలంగాణ ఏర్పడడానికి కారకులు ఎవరు అంటే ప్రధానంగా మనకి అమరవీరుల స్తూపమే మనకు సాక్ష్యంగా నిలబడుతుంది. ఆనాడు 1969లో తెలంగాణ కొరకు పోరాడిన విద్యార్థులు చనిపోతే వాళ్ళ యొక్క స్మారకార్థం ఏదో ఒక ఉండాలి, తెలంగాణ కాంక్ష బలంగా ఉండాలి, మనకు తెలంగాణ వస్తేనే మన ప్రాంత యువకులకు విద్య ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి నాటి మేయర్గా ఉన్నటువంటి నెల్లి లక్ష్మీనారాయణ గారు ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని సైతం ఎదిరించి జిహెచ్ఎంసీలో అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ లోపల తీర్మానం చేసి ఒక 25,000 రూపాయలు కూడా కేటాయించి ఇక్కడ